రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో వసిస్తూ నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు నాయన, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, ఉదయకాలము లేచినది మొదలుకొని ప్రతి నిమిషము ప్రతి సెకండ్ కూడా తండ్రి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో ప్రయాణాలు ఈరోజు చేసినప్పటికీ చిన్న గాయము కూడా కాకుండా మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రాలు నాయన. అయా, ఏ విషయంలో కూడా కొదువా లేమి అనేది లేకుండా ప్రభువాని మొరపెట్టగానే ప్రతి వాటిని మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును నాయన, మా పనులలో కూడా అయా మీరు తోడై ఉన్నారు, జ్ఞానంతో నింపారు నాయన, బలహీన పడిపోకుండా శక్తిని దయచేశారు తండ్రి. మీకే కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా నాయన ఈ రాత్రిన మా కుటుంబాన్ని చూడగలిగిన భాగ్యం మాకు దయచేశారయ్యా. కుటుంబంతో ప్రార్థించుకునే ఈ సమయాన్ని మాకు అనుగ్రహించారు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునని తండ్రి రాత్రిన మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభువా, ఎవరు ఎన్ని అడ్డంకులు ఈ రాత్రి కాల సమయంలో సృజించినప్పటికీ, ఎవరు మా జీవితాన్ని, మా యొక్క ఎదుగుదలను, ఎవరైతే మా పనులను ఆపుదామని ప్రయత్నించినప్పటికీ నాయన, మీ యందు నిలిచి ఉన్నన్ని రోజులు ఏ ఒక్కరు కూడా మేము ఫలింపకుండా ఆపలేరు అని నాయన మాకు ఈ రాత్రిని జ్ఞాపకం చేస్తూ బలపరుస్తున్నందుకు, ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు. అయా, మేము మీలో ఉన్నన్ని రోజులు తండ్రి, మీరు మాలో ఉన్నన్ని రోజులు నాయన మేము ధైర్యముగా నివసించవచ్చని, ధైర్యము కలిగి జీవించవచ్చని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆలోచనలతో ఈ రాత్రిన మీ పాద సన్నిధికి బిడ్డలు వచ్చి ఉండగా వారందరినీ కూడా దీవించండి ప్రభువా. వారికున్న ప్రతి అవసరతను, ప్రతి మొరను విని వారికి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే శారీరకంగా బలహీనతలతో ఉన్నారో, మానసికంగా బలహీనతలతో ఉన్నారో అయ్యా, వారందరినీ గూర్చి మొరబెడుతున్నాము. వారికి ఉన్న ప్రతి బలహీనతను కొట్టివేయండి తండ్రి. అయా, ప్రతి అపవాది దురాత్మ శక్తులను నజరేయుడైన యేసు నామంలో వారి నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన శక్తిని, బలమును, ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని నాయనా బ్రతిమాలుతున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రాత్రిన కుటుంబ సమస్యలతో ఎంతమంది బిడ్డలైతే బాధపడుతూ ఉన్నారో వారందరి ఎడల మీ కృప కనికరము చూపించండి నాయనా. అయా, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క గలిబిలిని తీసివేయండి. ప్రతి అశాంతికరమైన వాతావరణమును వారి యొద్ద నుంచి తీసివేయండి తండ్రి. ప్రేమ, అనురాగము కలిగిన కుటుంబముగా ఆ కుటుంబమును మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, వివాహాల విషయాల్లో మీ చిత్తాన్ని కనపరచండి నాయన. సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. అయా, లోన్స్, పెన్షన్స్, గృహాల కొరకు అప్లై చేసి ఉన్న బిడ్డలకు తండ్రి అవన్నీ కూడా వచ్చులాగున దీవించండి నాయన. ఎవరైతే ఆర్థిక పరమైన కష్టాలతో తండ్రి ఈ రోజున జీవితాన్ని కొనసాగిస్తున్నారో, అప్పుల్లో తండ్రి మునిగిపోయిన స్థితుల్లో ఉన్నారో, బిజినెస్ లాస్ అయిన పరిస్థితుల్లో, ఉద్యోగం కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి దయ చూపించండి. వారి యొక్క ఆర్థిక స్థితిని మార్చివేయండి. వారు తండ్రి ప్రతి వాటిలో అభివృద్ధి చెందులాగున తండ్రి మంచి ఉద్యోగం పొందుకొని మంచిగా వ్యాపారం నడుచులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాము దేవా. నాయనా, గర్భఫలము లేనటువంటి ప్రతి బిడ్డను గూర్చి కూడా మొరబెడుతున్నాం. అవమానంతో వారు ఉంటుండగా అవమానమును ఆశీర్వాదకరంగా మార్చండి. సంతానమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, వివిధ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా అడుగుతున్నాం, క్షేమాన్ని దయచేయండి. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి నాయన. అయా, వారి వీసాల ఇంటర్వ్యూస్లో కూడా తండ్రి కృప చూపించండి ప్రభువా. నాయన, ఈ రాత్రి కాల సమయంలో పనులు చేసుకుంటున్న, ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకును తండ్రి మీరు తోడై ఉండమని, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మా భారతదేశం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేశాన్ని చుట్టూ మీ రక్షణ ఉంచండి అయా. దేశ సైనికులను, వారి కుటుంబాలను కూడా దీవించండి నాయన. అయా,
మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచి ఈ రాత్రిన దయచేయమని నాయన, అపవాది దొంగలు శత్రువులు ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ముట్టకుండా మీ కృప మాకు దయచేయమని తండ్రి, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యల నుంచి కూడా తండ్రి ఈ రాత్రిన బిడ్డలకు విడుదల దయచేయండి. ఎవరు ఎటువంటి బలహీనతలు, ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి ఆలోచనలు లేకుండా నెమ్మది కలిగి కంటి నిండా సుఖముగా సేద తీరుటకు సహాయం అనుగ్రహించమని నాయనా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన మీ ముఖ దర్శనం చేసుకొని మిమ్మల్ని సజీవులుగా స్తుతించే భాగ్యం మాకు కలగచేయమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.